మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు పసునూరి నరహరి ఆయన భార్య ధనమ్మ హైదరాబాద్లో డీజీపీ ఎదుట లొంగిపోయారు. మే 12న నరహరి దంపతులు లొంగిపోయినట్లు తెలిపారు డీజీపీ సివి ఆనంద్. 45 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరపున నరహరికి 25 లక్షలు, ధనమ్మకు 20 లక్షల రూపాయల చెక్ను అందజేశారు డీజీపీ సివి ఆనంద్. స్వచ్ఛందంగా వారు తెలంగాణ పోలీస్ ముందు లొంగిపోవడం జరిగింది. పసునూరి నరహరి సోమిడి గ్రామం, కాజీపేట్ మండల్, హనంకొండ డిస్ట్రిక్ట్. 1986లో హైదరాబాద్ సిటీ ఆర్గనైజర్గా పనిచేసిన తర్వాత 10 సంవత్సరాల పాటు సప్లై టీమ్ అండ్ ఆర్మ్స్ టీమ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో సౌత్ బస్తర్లో ఒక చాలా నైపుణ్యం అనేది సాధించాడు. నరహరి స్వస్థలం వరంగల్ జిల్లా కాజీపేట మండలంలోని సోమిడి గ్రామమని తెలిపారు డీజీపీ సివి ఆనంద్. వరంగల్ ఎల్బీ కాలేజీలో 1982లో డిగ్రీ చదువుతున్న సమయంలోనే అజ్ఞాతంలోకి వెళ్లారన్నారు. అప్పటి నుంచి మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ అగ్రనేతగా ఎదిగారు. లొంగుబాటుకు ముందు బీహార్, జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ఇన్ఛార్జిగా, ఈస్ట్ రీజనల్ బ్యూరో ఇన్ఛార్జిగా, జార్ఖండ్ టెక్నికల్ డివిజన్ ఇన్ఛార్జిగా పనిచేశారని తెలిపారు. ఆయన భార్య ధనమ్మ కూడా మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారన్నారు డీజీపీ సివి ఆనంద్.